రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడి సెంటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి కూకట్పల్లి వెళ్దాం. కూకట్పల్లిలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఎటువంటి సందడి నెలకొందో వివరించడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు. హసీనా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రసంగం చేస్తారనే దానికోసం చాలా మంది ఇక్కడ ఉన్న అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారు, ఎప్పుడెప్పుడు ఏం చెప్తారు, పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయని చెప్తారు. ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? నేను పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. తన కోసం కాదు, మన కోసం వస్తున్నాడు, జనం కోసం వస్తున్నాడు, జనసేనతో వస్తున్నాడు. జై పవనిజం, జై పవనిజం. జనసేన ముఖ్య ఉద్దేశం సామాన్యుడి ప్రాథమిక హక్కులు కాపాడడం, సమానమైన పాలన అందించడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. భ్రష్టు పట్టిన రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ వచ్చి తుడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగం వినాలని ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. యూతే కాదు, ఇక్కడ చాలా మంది ఓల్డ్ పీపుల్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగం వినడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మనం ఇంతకు ముందు వాళ్ళతో మాట్లాడడం. పవన్ కళ్యాణ్ డిఫరెన్స్ తీసుకుని వస్తారని అనుకుంటున్నారు. మీరు చెప్పండి. హలో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మనము కాంగ్రెస్ కి ఓటు చేస్తున్నాము, నచ్చలేదంటే టీడీపీకి వేస్తున్నాం తప్ప మనకి నచ్చి ఎవరికి ఓటు వేయట్లేదు. మనకి నచ్చి ఇప్పుడు ఒక పార్టీ పోయినసారి ఒక పార్టీకి వేసామని చెప్పి ఇప్పుడు ఇంకో పార్టీకి వేస్తున్నాం, ఇంకోటి పార్టీకి వేసామని చెప్పి వేరే పార్టీకి వేసాం తప్ప మనకి నచ్చి ఎవరికి వేయట్లేదు. మన కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఏదో ఆప్షన్ లేదు కాబట్టి అందరికీ ఓటు వేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కి ఓటేసి గెలిపిస్తాం, సమాజంలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఇక్కడ చాలా మంది యూత్ చెప్తున్నారు. మరి కొద్ది సేపట్లో వినడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో విపరీతమైన అసమానతలు పెరిగిపోతున్న తరుణంలో ఒకవైపు దోపిడీకి గురయ్యి ప్రశ్నించడం అనే నినాదంతో వస్తున్న మా పవనిజం వచ్చే ఎలక్షన్ లో ప్రత్యర్థి పార్టీలకి అతీతంగా ప్రశ్నించే అనే నినాదంతో వస్తున్న పవర్ స్టార్ కి, జనసేనకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చే రాజకీయాల్లోకి వచ్చేది అధికారం కోసం కాదండి, ప్రశ్నించడం కోసం వస్తున్నాడు. మనం రామారావు గారి రామరాజ్యం చూసాం, రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యం చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హయాంలో సంక్షేమ రాజ్యాన్ని చూస్తున్నాం. బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ సమన్యాయం చేయడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఇది మాత్రం వాస్తవం. దీన్ని అతీతంగా మా ఫ్యాన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ వెంటే ఉండి అతను గెలుపొందే వరకు నిద్రాహారాలు మాంటని ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం. రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ యూత్ అంతా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం వస్తుందని చెప్పి ఎల్సీడీ ముందు కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతారని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనబడితే చాలు ఇక్కడ చాలా ఆనందంగా, ఇక్కడున్న ప్రజలంతా చాలా ఆనందంగా. మేడం, ఈ కుళ్ళు రాజకీయాలు, భ్రష్టు రాజకీయాలు తుడిచిపెట్టాలంటే పవన్ అవసరం మనకి చాలా ఉంది. పవన్ మనస్తత్వం వేరు, వాళ్ళంద మనస్తత్వం వేరు. చిరంజీవి చేయలేంది పవన్ కళ్యాణ్ చేస్తాడు తప్పకుండా. నేను 7th క్లాస్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. నాకు పవన్ కళ్యాణ్ 3 కవచాలు ఇచ్చాడు. 1 నిజాయితీ, 2 పవర్, 3 శ్రమ, హార్డ్ వర్క్. జై హింద్. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ ప్రసంగం వినడానికి ఇంకా వెయిట్ చేస్తున్నారు. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సభ, ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు అనేది చాలా ఉత్కంఠగా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇంకా కొద్దిసేపట్లో పవన్ వస్తారనే దానికి వీళ్ళకి ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది.